నమస్తే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో విజయసాయి రెడ్డి అండ్ శాంతికి సంబంధించి అక్రమ సంబంధం ఉందని శాంతి యొక్క మాజీ భర్త ఆరోపణలు చేస్తున్నాడు కదా. సో మరి నువ్వేమనుకుంటున్నావు? నిజం అనుకుంటున్నావు, అబద్ధం అనుకుంటున్నావా? ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎప్పుడు అదే పని కదా, ఇప్పుడు ఏం కొత్తది కాదు కదా. మన రాంబాబు సుకన్యతని, నెక్స్ట్ గోరెంట్ల మాధవ్ గంట కొత్త అరగంట వీడియోలు అన్ని ఉన్నాయి కాబట్టి మనం ఆబ్వియస్లీ నిజమని కంపల్సరీ నమ్మొచ్చు. కాబట్టి అశాంతికున్న ఆయనకి సంబంధం ఉండడం నిజమే అయి ఉండొచ్చు. కాకపోతే నేను ఎప్పుడు చూడలేదు, నా ముందు ఎప్పుడు అనలేదు, కానీ నిజమే అయి ఉండొచ్చు. డిఎన్ఏ టెస్ట్ కి రమ్మండి తమ్ముడు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ సవాల్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టేసి నీ కోర్టుకి వెళ్తా అంటారు. ప్రెస్ మీట్ పెట్టి కోర్టుకి వెళ్దాం అంటే అక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం. నాకు నేను అన్యాయం చేసిన న్యాయం జరిగిపోద్దని ఒక ఊహల్లో ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే హైకోర్టు వాళ్ళని బోల్డ్ సార్లు ముట్టుకెళ్ళి పంపించింది. వెళ్తే ఆయన పని ఆయనకే పోతుంది. మనం ఏదైనా మేనేజ్ చేసుకుంటే ఏం చెప్పలేము. అది కూడా ఎవరైతే శాంతి మాజీ భర్త ఉన్నారో ఆయనతో ఒప్పందం చేసుకోవాలి తప్ప కోర్టుకి వెళ్తే ముట్టుకెళ్ళైతే తప్ప పరువు తీసి వదిలేస్తారు. గుడ్లు మొత్తం వరదిస్తారు. మొన్న వరదీశారు. ఈసారి రెండు ఊడిపోతాయి, ఇంకేముండదు అంతకు మించి. అంటే ఇవన్నీ కూడా ఓన్లీ ఆరోపణలు మాత్రమే. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ అందరు తోకలు కట్ చేసి ఆ విధంగా మాట్లాడుతాం విజయసాయి రెడ్డి. సో దానికి ఏమంటారు? అవునా, కేపాలు గెలుస్తాడు ఈసారి? నాకు తెలియదు. మేము ఇంకో కేపాల్ ఆయనే కదా, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్స్ కి. కేపాల్ గెలుస్తాడంటే కొద్దిగా మరి నెక్స్ట్ జగన్ కూడా అలాగే పరిగెడతాడు. ఓట్లు 4 ఓట్లు వచ్చి మా ఇంట్లోనే నాకు వేయలేదు ఏంటి పరిస్థితి అనే ఫీల్ వస్తుంది. నెక్స్ట్ ఆ 11 కూడా రాదు కదా, 11 ఓట్లైనా వచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ ప్రధాన పార్టీలుగా జనసేన, బీజేపీ ఒకవైపు, టీడీపీ ఒకవైపు ఉంటుంది. అది కనుమరుగైపోద్ది కదా, వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగైపోయింది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి దాని అబ్రివేషన్ కూడా తెలియదు. వైఎస్ఆర్ అంటే చచ్చిపోయిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు అనుకుంటారు. అలా కనీసం దాని అబ్రివేషన్ కూడా తెలియని పనికి మనలో చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో. అలాంటి పార్టీ ఇంకేం గెలుస్తుంది చెప్తారు. సో ఓవరాల్ గా మొత్తానికి విజయసాయి రెడ్డి గురించి నీ ఒపీనియన్ ఏంటి? విజయసాయి రెడ్డి గురించి మనడు బెట్టింగ్ యాప్లు గట్ట గని క్లీన్ పెట్టిన యాప్ ఉండాలంటే యాప్లు గట్ట నడపడం, మనడు ప్రైవేట్ థర్డ్ పార్టీ యాప్లు నడిపి డబ్బులు దొబ్బేయడం, వైజాగ్ లో భూములు దొబ్బేయడం, ఇలా మనోడు చాలా అక్రమాలకు పాల్పడ్డాడు. ప్రభుత్వం కొంచెం మనోడి మీద పెద్ద కేరింగ్ తీసుకొని లోపలేసి జగన్మోహన్లో చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అప్పుడే బుద్ధి వస్తుంది. లేకపోతే ఇంకా మీ తోపులు అనే ఒక భ్రమలో ఉంటారు. అది భ్రమే, కాకపోతే పిచ్చోళ్ళు కాబట్టి తెలుసుకోలేరు. కొద్దిగా ఎర్రగడ్డలో జాయిన్ చేయాల్సి వస్తుంది నాకు తెలిసి. ఇంకా అంతకన్నా మంచి హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళడం మంచిది. సాయి రెడ్డి గారు కొత్త ఛానల్ పెడుతున్నారు. దేనికి ఆయన సొంత ఛానల్ పెట్టుకుంటారు. క్రోమ్ లో అక్కడ పెట్టొద్దని చెప్పాలి. క్రోమ్ లో వచ్చేవన్నీ చేయడానికి అక్కడ